నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంచన. వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ఒకే రోజు వర్షం, తీవ్రమైన ఎండ, ఉదయం రాత్రి చలి, ఒకే రోజు 3 కాలాల పరిస్థితి కనిపిస్తోంది. సీజన్ మారుతున్న దశలో అప్పుడప్పుడు ఇలాంటి వాతావరణం కనిపించినా అది తాత్కాలికమే. కానీ ఈసారి 2 వారాలుగా విచిత్ర వాతావరణం నెలకొంటోంది. అకాల వర్షాలు భారీగా ఆస్తి నష్టాన్ని సృష్టిస్తుంటే గాలి కాలుష్యం భయంకరంగా పెరిగిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల దాదాపు 100 కిలోమీటర్ల వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటి 500కు చేరువవుతోంది. కరోనా లాక్డౌన్ తరహాలో ఢిల్లీ పరిసర పట్టణాలు, గ్రామాల్లో మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తుండగా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో భూతాపం తీవ్ర ప్రభావం చూపుతోంది. వాతావరణంలో ఎన్నడూ లేని ఈ విచిత్ర పరిస్థితి ఎందుకు ఏర్పడింది? రానున్న రోజుల్లో పరిస్థితి ఎటు దారి తీస్తుంది? భూమి బద్దలవుతుందా? ప్రళయం ముంచుకొస్తుందా? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. శీతోష్ణ స్థితి మార్పు వల్ల అనేక విపరీతమైన వాతావరణ సంఘటనలు, హీట్ వేవ్లు, కరువులు, వరదలు వంటివి మరింత తీవ్రంగా తరచుగా జరుగుతాయని సైంటిస్టులు చెప్తున్నారు. మార్పులను ముందే పసిగట్టేందుకు పరిశోధనలను మరింత ముమ్మరం చేస్తున్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే దేశవ్యాప్తంగా మళ్లీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు వచ్చే రోజు ఎంతో దూరం లేదని చెప్తున్నారు. అంటే తీవ్రమైన కరువు పరిస్థితులతో తాగునీటి సంక్షోభం తీవ్ర స్థాయిలో ఏర్పడుతుందని, తాగునీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. గాలి కాలుష్యం దెబ్బకు ఢిల్లీలో స్కూళ్లకు సెలవు ప్రకటించి ఆన్లైన్ తరగతులు మొదలుపెట్టారు. హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరమైతే తప్ప జనం బయట తిరగొద్దని హెచ్చరికలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సంగతి సరే, మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి, ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గాలి, నీటి కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. ఆహారం కల్తీ సంగతి సరే, ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. ప్రస్తుతం చలికాలం స్టార్ట్ అయింది. సీజన్ స్టార్ట్ అవుతున్న ఈ క్రమంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను పరిశీలిస్తే గత 10 రోజులుగా ఎయిర్ క్వాలిటీ 100 నుంచి 200 దాటి ఇంకా పెరుగుతోంది. సిపిసిబి నిర్దేశిత పరిమితుల ప్రకారం గాలి నాణ్యత ఇండెక్స్ 0 నుంచి 100 మధ్య నమోదైతే అంతా బాగా ఉన్నట్లు. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తరచూ 101 నుంచి 200 మధ్య నమోదవుతోంది. గరిష్టంగా 214 నమోదైంది. అయితే ప్లాస్టిక్ వినియోగానికి తోడు నిర్మాణాలు భారీగా చోటు చేసుకుంటుండడమే కారణం తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో కాలుష్యం కనిపిస్తోంది. అధికంగా నిర్మాణాలు జరుగుతున్న కోకాపేట, సనత్ నగర్ వంటి ప్రాంతాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. శివారు ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి ఇటు విడుదలవుతున్న ఘాటు వాసనలతో ఇటు హైదరాబాద్ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి అదుపు చేసేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. అయితే హైదరాబాద్లోని పరిశ్రమలపై నిఘా పెట్టేందుకు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, అనలిస్టుతో కూడిన 5 టీంలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు నిత్యం పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలను పరిశీలిస్తున్నాయి.
ఇక మేడారం వద్ద అడవుల్లో గత ఆగస్టు నెల 31వ తేదీన జరిగిన ఘటన వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది. గాలివాన బీభత్సం సృష్టించింది. సాధారణంగా తుఫాన్లు వంటివి వచ్చినప్పుడు 1-2 చెట్లు పడిపోవడం సర్వసాధారణం. కానీ ఇక్కడ ఏకంగా 80,000 నుంచి 1,00,000 చెట్ల వరకు కూకటి వేళ్లతో నేల కూలిపోయాయి. మేడారం అడవిలో కేవలం గంట వ్యవధిలోనే 1,00,000 చెట్లు కూలిపోయిన ఘటనపై కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ కు సుమారు 220 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నగరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా పరిధిలోని ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ కింద మేడారం గ్రామానికి దగ్గరలో దట్టమైన అడవి ఉంది. గత ఆగస్టు నెల 31వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో అక్కడ దట్టమైన మేఘాలు కమ్ముకొని అకస్మాత్తుగా కుండపోత వాన, పెనుగాలి వీచాయి. ఆ తర్వాత అడవి మధ్యలో ఒక గీత గీసినట్లుగా ఎవరో చెట్లను నరికి దారి ఏర్పాటు చేశారా అన్నట్లుగా తక్కువ వెడల్పు, ఎక్కువ పొడవున వరుసగా చెట్లన్నీ కూలిపోయాయి. సుడులు తిరుగుతూ వచ్చిన గాలి ప్రభావంతో వరుసగా చెట్లన్నీ నేలకూలాయి. అయితే బలమైన పెద్ద పెద్ద చెట్లను కూడా ఆ గాలి పెకిలించుకుపోయింది. విశాలమైన అడవి మధ్యలో ఒక గీతలా ఈ గాలి సాగడంతో అడవి మధ్యలో ఎవరో చెక్కేసినట్టు ఒక దారిలో ఖాళీ స్థలం ఏర్పడింది. తెలంగాణలోని ఓ అడవిలో అకస్మాత్తుగా గంట వ్యవధిలోనే 80,000 నుంచి 1,00,000 చెట్లు కూలిపోయిన ఘటనపై దేశ విదేశాల్లోని శాస్త్రవేత్తలు సైతం ఆరా తీస్తున్నారు. ఇక్కడి అడవుల్లో ఈ తరహా విధ్వంసం అటవీ శాఖ అధికారులను, శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. మేడారం దగ్గరలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరికీ స్పష్టమైన కారణం తెలియట్లేదు. అయితే శాస్త్రవేత్తలు సైతం ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో స్థానికులతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం పెద్ద మేఘం వచ్చి అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైతే పెద్ద పెద్ద గాలులు వీచాయి. అంతే అరగంటలో మొత్తం చెట్లన్నీ పడిపోయాయి. అడవి మధ్యలో 6 నుంచి 7 కిలోమీటర్ల పొడవు, 500 నుంచి 800 మీటర్ల వెడల్పులోని భాగంలో చెట్లు కూలిపోయాయి. దానికి 2 వైపులా ఉన్న మిగిలిన చెట్లు బాగున్నాయి. అయితే 3 కిలోమీటర్ మేరకు అతి తీవ్రమైన ప్రభావం కనిపించింది. 332 హెక్టారు దాదాపు 820 ఎకరాల విస్తీర్ణంలోని అడవి పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా మిగట్లేదు. మొదట్లో 50,000 వరకు చెట్లు పడిపోయి ఉంటాయనుకున్నారు. కానీ ఆ తర్వాత లెక్కలు తీస్తే 80,000 నుంచి 1,00,000 వరకు చెట్లు కూలిపోవడం, విరిగిపోవడం జరిగిందని అంచనా వేశారు. మేడారం వద్ద జరిగిన విధ్వంసం సినిమాల్లో చూసినట్లు లేదా సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్ల ముందు నాటి ఘటనను గుర్తుకు తెస్తోంది. అటవీ మధ్యలో వచ్చిన ఎదురుగాలి అడవిని ఆనుకొని ఉన్న కొండపర్తి అనే గ్రామం మీదుగా వెళ్ళింది. ఆ గాలి దాటికి ఊరిలోని కొన్ని ఇళ్ల పైకప్పులు ఎరిగిపోయాయి. ఇలాంటి ఘటనను తమ జీవితంలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదని గ్రామంలోని వృద్ధులు చెప్పారు. సుడిగాలి వచ్చి చెట్లను తన్నుకుపోవడం, ఇంటి మీద 1.5 నుంచి 2 కేజీల వరకు బరువు ఉండే పెంకులన్నీ ఇరిగిపోయాయనే విషయం ఇప్పటికే నమ్మశక్యం కావడం లేదని చెప్తున్నారు.
మేడారం వద్ద కూలిన లక్ష చెట్లు వాతావరణం మార్పులే కారణమన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాలకులు, అధికారులు పట్టించుకోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ నిపుణులు ఇక్కడికొచ్చి మరీ వివరాలు ఆరా తీస్తున్నారు. వాస్తవానికి అది చాలా మంచి అడవి. ఆ నేలను శాండిలోమ్ అంటున్నారు. అక్కడ మట్టిలో కొంత ఇసుక కలిసి ఉంది. కింద లోతైన మట్టి ఉంది. సాయిల్ డెప్త్ ఎక్కువ. ఇది కాక అక్కడ రాలిన ఆకులు అక్కడే ఉంటాయి. అవన్నీ కూలి ఎరువులా తయారవుతాయి. దీంతో అక్కడి చెట్లకు మంచి పోషకాలు అందుతాయి. దానివల్ల చెట్ల వేల భూమి లోపలికి లోతుగా నీటారుగా వెళ్లకుండా భూమికి సమాంతరంగా పొడవుగా వెళ్తాయి. దీంతో గాలి గట్టిగా వీచినప్పుడు వేళ్లు సులభంగా బయటకు వస్తాయి. వీటిని షాలో రూట్స్ అని పిలుస్తారు. దానికి తోడు అది బాగా వానలు కురిసే అడవి. వాన వల్ల ఉన్న తేమ, చెట్ల కింద నానిన మట్టి, ఈ బలమైన గాలి కలిసి అతి భారీ వృక్షాలను కూడా పేకలించేయగలిగింది. మేజాటి చెట్లు వేళ్లతో సహా వచ్చేస్తే కొన్ని చెట్లకు మాత్రం పై భాగాలు తెగిపోయాయి అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. లేటెస్ట్ గా జరిగిన తీవ్రమైన కనివిని ఎరుగని ఘటన కావడంతో మేడారం అడవుల్లో కూలిన చెట్ల గురించి అక్కడి ప్రాంతంలో ఏం జరిగిందో స్పష్టంగా నిర్ధారించుకునేందుకు వాతావరణ శాఖకు ఎటువంటి పరికరాలు, పరిశీలన వ్యవస్థ లేదు. దీంతో అక్కడ ఆ రోజు ఏం జరిగిందనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అటవీ శాఖ అధికారులు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్సీను సంప్రదించారు. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా తమ దగ్గరున్న డాటా పరిశీలించారు. డాటా అనలైజ్ చేసిన తర్వాత స్పష్టమైన కారణాలు బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు. మేడారం అడవుల్లో లక్ష చెట్లు కూలిపోయిన ఘటన గురించి పూర్తి స్థాయిలో తేల్చేందుకు గత సెప్టెంబర్ 24వ తేదీన హైదరాబాద్ లో శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఐఎండీ, ఎన్ఆర్సీసీ, ఎన్జీపీఆర్ఐ, సిఎస్ఐఆర్, ఐసీఎఫ్ఐఆర్ఈ, దేహద్రూన్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా నుంచి శాస్త్రవేత్తలు, వివిధ విశ్వవిద్యాలయాలు, ఇతర సాంకేతిక సంస్థల నుంచి ప్రొఫెసర్లు తరలివచ్చి అధ్యయనం చేపట్టారు. మేడారం ఘటనకు 1996లో మధ్యప్రదేశ్లోని నౌరాదేహి అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనకు లింకు కనిపించింది. అంతేకాదు మేడారం అడవుల్లో ఇప్పుడే కాదు 1980 నుంచి 85 మధ్య ఇదే ములుగు దగ్గరలోని పసరల దగ్గర లావాల్, మందాల్ అనే ఫారెస్ట్ బ్లాక్లలో కూడా ఇలానే పెద్ద ఎత్తున చెట్లు పోయాయన్న విషయం మరోసారి తెరపైకొచ్చింది. అయితే గంట వ్యవధిలోని లక్ష చెట్లు కూలిపోయిన ఘటన రోజున ఒక్క జంతువు కానీ పక్షి కానీ చనిపోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో మేడారం వద్ద లక్ష చెట్లు ఒకే రోజు కూలిపోయిన ఘటనకు ఇంత స్పేస్ ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఈ భూమిపై ఉన్న పురాతన చెట్లు 5000 సంవత్సరాల నాటివి. అవి అన్ని సంఘటనలను తట్టుకొని జీవించాయి. అవి రోమన్ సామ్రాజ్య ఎదుగుదలను, పతనాన్ని, క్రైస్తవ మతం పుట్టుకను, యూరోపియన్లు అమెరికాను కనిపెట్టడాన్ని, చంద్రునిపై మనిషి కాలు మోపడాన్ని చూశాయి. చెట్లు అన్ని సంఘటనలను కేవలం చూస్తూ నిలబడ్డాయి. అయితే వాస్తవం అది కాదు.
చెట్లలో ఏడాది పొడవునా కిరణజన్య సంయోగ క్రియ జరుగుతోంది. సీజన్ను బట్టి చెట్ల రంగులు మారుతాయి. ఫలితంగా చెట్లు కావడంతో ఏర్పడే వలయాలు వాటి వయస్సుకు సంబంధించిన రికార్డుగా నిలుస్తాయి. అది కాలానికి సంబంధించిన విలువైన రికార్డ్ అని డెండ్రోకొనాలజిస్టులు చెప్తున్నారు. చెట్లు లేకపోతే మానవ మనుగడే ఉండదు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న చెట్ల నరికివేత, అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో ప్లాస్టిక్ వినియోగం భారీగా పెరగడం వెరసి గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తోంది. ఈ దెబ్బకు హిమాలయాలు సైతం శరవేగంగా కరిగిపోతున్నాయి. అంటార్కిటికాలో కూడా మంచు కొండలు భారీగా కరిగిపోతుండటంపై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో హిమాలయాలు కరిగిపోతుంటే విచిత్రంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగిందని కొత్త అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఎవరెస్ట్ శిఖరం పాదాల వద్ద ప్రవహిస్తున్న అరుణ్ నది కారణంగా రాళ్లు మట్టి కోసుకొని పోవడంతో ఎవరెస్ట్ ఎత్తు 15 నుంచి 50 మీటర్ల మేర పెరిగిందని ఈ అధ్యయనం చెబుతోంది. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరగడానికి శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తుంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అరుణ్ నది పరివాహక ప్రాంతంలో 75 కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోవడం వల్ల ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఏడాదికి 2 మిల్లీమీటర్ల వరకు పెరుగుతోందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు గుర్తించారు. దీని గురించి క్లుప్తంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఇది ఓడ నుంచి సరుకుల విసిరేయడం లాంటిది. దీనివల్ల ఓడ తేలికగా మారి ఓడ కొద్దిగా పైకి తేలుతుంది. అదేవిధంగా భూ ఉపరితలం తేలిక మారినప్పుడు ఎవరెస్ట్ శిఖరం కొంచెం పైకి లేస్తుంది. GPS పరికరాలను ఉపయోగించి చూస్తే ఏటా 2 మిల్లీమీటర్ల మేర పెరగడం మనం గమనించవచ్చు. ఇంతసేపు చెప్పుకున్నదంతా వాతావరణంలో ఇప్పటి విచిత్ర పరిస్థితులకు కారణాల్లో ముఖ్యమైనవి. గాలి, నీటి కాలుష్యం భూతాపాన్ని పెంచుతోంది. సముద్రాలు వేడెక్కుతున్నాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రధానంగా తీరంలో మత్స్యకారుల జీవనోపాధిపై దీని ప్రభావం పడుతోంది. పసిఫిక్, ఆర్కిటిక్, అట్లాంటిక్తో పోలిస్తే హిందూ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. బంగాళాఖాతంలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రత్యక్షంగా పరోక్షంగా మత్స్య దిగుబడులు తగ్గడానికి కారణమవుతున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. హిందూ మహాసముద్రంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు 25 నుంచి 31 డిగ్రీల మధ్యలో నమోదవుతాయి. భూతాపం కారణంగా అక్కడ సగటున ఏడాదికి 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతోంది. 1950 నుంచి 2020 మధ్య కాలంలో మాత్రం సగటున 1.2 డిగ్రీలు పెరిగినట్లు గతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అధ్యయనంలో వెల్లడైంది. మత్స్యకారులకు ఏ ప్రాంతాల్లో చేపలు దొరుకుతాయో తెలుస్తుంది. కానీ ఇప్పుడు వారి అంచనాలు తప్పుతున్నాయి. విశాఖలో గతంలో హార్బర్కు చెరువులో చిన్న పడవలపైన వేట సాగించిన మత్స్యకారులు ప్రస్తుతం రెట్టింపు దూరం వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లేందుకు సమయం, ఇంధన ఖర్చులు పెరుగుతున్నాయి. 15 ఏళ్లుగా వేటకు వెళ్తున్న వారు అప్పట్లో 100 కిలోమీటర్లు వెళ్తే చేపలు పడేవి. ఇప్పుడు కనీసం 200 కిలోమీటర్లు వెళ్తే గానీ ప్రయోజనం ఉండట్లేదు.
సముద్ర జలాలు వేడెక్కడం వల్ల తీరాలకు సమీపంలో లోతు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆక్సిజన్ దొరకట్లేదు. సముద్ర ఉపరితలం వేడెక్కడంతో కొన్ని మత్స్య జాతులు లోతుకు వెళ్తాయి. వాటిపై ఆధారపడిన పెద్ద చేపలు అదే దారిలో వెళ్లడంతో ఎకోసిస్టమ్ మారిపోతుంది. సముద్రంలో వేడి వల్ల చేపల ప్రత్యుత్పత్తి సమయం మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో గుడ్లు, చిన్న చేపలు చనిపోతున్నాయి. సూక్ష్మ వలతో చిన్న చేపల వేట, ఓవర్ ఫిషింగ్ వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవిష్యత్తులో వీటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దక్షిణ ఆగ్నేసియా దేశాల్లో ఉత్పన్నమవుతున్న కాలుష్యం హిందూ మహాసముద్రంపై మరింత ప్రభావం చూపుతోంది. మొత్తం ఎపిసోడ్లో వాతావరణ మార్పులకు కాలుష్యమే ప్రధాన కారణమని కనిపిస్తోంది కదా. ఇది మన దేశంలోని కాదు, మొత్తం ప్రపంచమంతటా ఉంది. దీంతో పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు పాలకులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అజర్బైజాన్లోని బైకులు వాతావరణ మార్పుల మీద చర్చించేందుకు ప్రపంచ దేశాల నేతలు 10 రోజులకు పైగా సుదీర్ఘ సమావేశాల్లో చర్చలు జరిపి కీలక సిఫారసులు, తీర్మానాలు చేయనున్నారు. ఎపిసోడ్ చివరలో ముఖ్యమైన గమనిక. ప్రపంచవ్యాప్తంగా భూగోళంలో జరుగుతున్న ప్రమాదకర పరిణామాల గురించి చూసాం, విశ్లేషించాం. చూసి విని ఊరుకోకుండా, అంటే పనమంతా ప్రశాంతంగా, ఎలాంటి కాలుష్యం లేకుండా మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాలంటే మన చుట్టూ ఉన్న చెట్లను సంరక్షించుకోవాలి. జంతువులు, పశుపక్షాదులను గమనిస్తూ వాటిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ రాకెట్ యుగంలో ఏఐలు, ఐజీలు టెక్నాలజీ, 5Gలు టెక్నాలజీలో మునిగి తేలుతున్న వారు మేడారం అడవుల్లో లక్ష చెట్లు కూలిపోబోతున్న విషయాన్ని జంతువులు, పశుపక్షాదులు ముందే ఎలా గుర్తించాయి, ఎలా తప్పించుకున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోయాయి? గంట వ్యవధిలో లక్ష చెట్లు కూలిపోయిన చోట ఒక్క పక్షి గాని, జంతువు గాని చావలేదు. ఇది అందరూ గుర్తించాలి.